గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఆర్టీఓ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి బస్సుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఫిట్నెస్ లేని బస్సులను కూడా నడుపుతున్నట్టు దృష్టికి వస్తుంది. ఇందులో ప్రతి సంవత్సరం స్కూల్స్ ఓపెన్ రోజు బస్సెస్ వీళ్ళు ప్రతి క్షణం కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఒకవైపు డ్రైవర్ 60 ఏళ్ళకు పై దాటిన వాళ్ళని కూడా వాళ్ళు ఒకవైపు స్కూల్ యాజమాన్యాన్ని వాళ్ళని నడిపిస్తుంటారు. వీటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏవైతే ప్రధాన కూడళ్ళు ఉంటాయో ప్రతి చోట్ల కూడా ఆర్టీఏ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే వాటిని విడిచిపెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను. దీనికి సంబంధించి ఇక్కడ ఖైరతాబాద్ జోన్లో ఏ విధంగా ఉంది స్కూల్ బస్సులకు సంబంధించి దీని గురించి మనతో మాట్లాడడానికి ఆర్టీఓ ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రతి సంవత్సరం మీరు ఎంతో ఫోకస్ పెడతారు, అయినప్పటికీ స్కూల్ యాజమాన్యులు దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. సో ఈసారి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు ఏంటి? ఈసారి కొంచెం ఎర్లీగానే మనం వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. సో మ్యాక్సిమం మనం ఈ యొక్క అవేర్నెస్ కలిగించినందుకు వాళ్ళు బస్సెస్ని ఫిట్నెస్ చేసుకున్నారు. అరౌండ్ మన ఖైరతాబాద్ జోన్కి వచ్చేసరికి 400 వెహికల్స్ దాకా ఫిట్నెస్ అయినాయి. కానీ ఇక మనం స్కూల్ ఈరోజే ప్రారంభం కాబట్టి సో మన స్పెషల్ చెక్ డ్రైవ్ స్టార్ట్ అయింది. తద్వారా మనం కొన్ని బస్సెస్ సీజ్ చేసాము. ఫిట్నెస్ లేకుండా కూడా బయటకు వచ్చాయి కొన్ని బస్సులు. వాటిని అయితే సీజ్ చేసాము, మన కాంపౌండ్లో పెట్టాము. అవే కాకుండా కొన్ని సేఫ్టీ లైక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, తర్వాత డ్రైవర్ యొక్క ఒక మెయిన్ కండిషన్ ఏంటంటే ఈ స్కూల్ బస్సులకి 60 ఏళ్ళు దాటిన డ్రైవర్లు పనికిరారు. వాళ్ళ ఏజ్ కంపల్సరీగా బిలో 60 ఇయర్స్ ఉండాలి. సో అట్లాంటి వాళ్ళు 2 గుర్తించడం జరిగింది. 2 కేసు బుక్ చేసాము. యాజమాన్యాన్ని కూడా ఇన్ఫామ్ చేశాము. వాటి మీద చర్యలు తీసుకోవడానికి కూడా మా వాళ్ళు నెక్స్ట్ తదుపరి నేను మా ఆర్టీఓ గారు, మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాము. తర్వాత ముఖ్యంగా మనం స్కూల్ యాజమాన్యానికి మనం చెప్పేది ఏంటంటే డ్రైవర్లకు ఖచ్చితంగా ఏజ్ బిలో 60 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా హెవీ లైసెన్స్ కలిగి ఉండి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. అదే రకంగా వీళ్ళకి బేసిక్ హెల్త్ చెకప్ చేయించాలి. లైక్ ఐ చెకప్ కానీ, బీపీ, షుగర్ బేసిక్ చెకప్ చేసి ఒక హెల్త్ కార్డు మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఒక కంపల్సరీ ఒక అటెండెంట్ ఉండాలి పిల్లల్ని దింపేటప్పుడు, ఎక్కేటప్పుడు చూసుకోవడానికి. అదే రకంగా ఫిట్నెస్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫిట్నెస్ చూసినప్పుడు ఆల్మోస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఫిల్టర్ అయిపోతుంది, చూసుకుంటాము. అదే సేఫ్టీ యాంగిల్స్లో కూడా చూస్తాం. సపోజ్ ఇది చూస్తే దీని వైఫర్ ఎట్లా పనిచేస్తుంది, లోపల ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పైన రాసి ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో దాన్ని బ్రేక్ చేసి తీయడానికి ప్రాపర్ డోర్ ఉండాలి. సో దీస్ ఆర్ ద మనం జనరల్ చెకప్లో చేస్తాము. అలాగే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కానీ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి జాగ్రత్తలు తీసుకున్న వాటిని కూడా మేము ఈరోజు కేసు బుక్ చేయడం జరిగింది. అంటే ఖైరతాబాద్ జోన్లో ఎన్ని బస్సులను సీజ్ చేశారు ఇప్పటి వరకు? అవన్నీ కుమ్యులేటివ్గా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఇక్కడ ఒక 10 బస్సులు అయితే సీజ్ చేసాము. అంటే ప్రతి సంవత్సరం ఒకవైపు తల్లిదండ్రులు లక్షల్లో బట్టి పిల్లల్ని మంచి స్కూల్కి పంపించాలని చూస్తారు, కానీ బస్సుల విషయానికి వస్తే వాళ్ళు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు ఏమవుతుందని కూడా. కానీ చాలా సందర్భాల్లో కూడా అవి ప్రాణాల వరకు వచ్చిన ఉన్నాయి. ఏం చెప్తారు పేరెంట్స్కి? అంటే పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే మీరు బస్సు పిల్లల్ని ఎక్కించేటప్పుడు ఆ డ్రైవర్ కండిషన్ చూడండి, ఎట్లా ఉన్నాడు, ఓల్డేజ్ ఉన్నాడా, లేకపోతే ఎవరైనా పాన్ నములుతున్నాడా, ఆయన బిహేవియర్ ఎట్లుంది, ఇవన్నీ మనం బేసిక్ అంటే బస్ కండిషన్ కూడా చూసుకోవాలి. ఒకసారి బస్సు లోపల కూడా బాగానే ఉందా లేదా, అవన్నీ అది కూడా మనం ఆర్టీఏ అధికారులతో పాటు పేరెంట్స్కి కూడా అవి చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం యాజమాన్యం కూడా ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ డ్రైవర్లని ఒక హెల్త్ కార్డు మెయింటైన్ చేయడము, ప్రాపర్గా ఒక హెల్త్ కార్డు ఉంచి తర్వాత బస్సుని శుభ్రంగా పెట్టుకొని ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇవన్నీ మేనేజ్మెంట్తో పాటు మా డిపార్ట్మెంట్తో పాటు పేరెంట్స్ కూడా కలిస్తే రోడ్డు భద్రత అనేది చాలా బాగుంటుంది. అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఫోకస్ పెడుతున్నారు, తనిఖీలు చేస్తున్న, అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందా, ఏమంటారు వీటిపైన? అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ త్రూఅవుట్ ఇయర్ చెకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ అన్నీ ఒక 2 నెలలు ఆఫ్లో ఉంటాయి కాబట్టి కండిషన్లు వాళ్ళ కండిషన్ పెట్టుకొని
ఫిట్నెస్లు చేయించుకొని మళ్ళీ రోడ్ మీద రావాల్సి వస్తుంది. సో ఇది ఫస్ట్ డే. సో మొత్తం ఒక ప్రాసెస్ అంతా ఒక స్ట్రీమ్ లైన్ అయినంత వరకు ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఇక రెగ్యులర్ చెకింగ్ అంటారు, అది ఎప్పుడు ఉండనే ఉంటుంది. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఈ స్కూల్ బస్సు మొత్తం స్ట్రీమ్ లైన్ అయ్యేదాకా ఎవరైతే ఫిట్నెస్ లేకుండా రావద్దు, వచ్చిన వాటిని మాత్రం మేము సీజ్ చేసి లోపల పెట్టేస్తున్నాం. జనరల్గా దీనికి అవగాహన కూడా కల్పించినాం, బస్సు ఎట్లా ఉండాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి కూడా. సో అవేర్నెస్ పెరిగిందంటారా సార్? యా, ఈరోజు మనం చెక్ చేసినప్పుడల్లా మ్యాక్సిమం ఒక 95% ఫిట్ అన్నీ ప్రాపర్గానే వచ్చినాయి. బట్ 5% ఏవైతే వాళ్ళు టైంకి వాళ్ళు ఫిట్నెస్ చేసుకోకుండా రోడ్ మీద వచ్చిన వాళ్ళు మాత్రం మనం సీజ్ చేయడం జరిగింది. అంటే స్కూల్స్ ఓపెన్ సందర్భంగా ఇటు రవాణా శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? స్కూల్ మేనేజ్మెంట్కి మనం ఆల్రెడీ వాళ్ళ మీటింగ్ పెట్టాము. మన ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్లో మన హైదరాబాదు జిల్లా మొత్తానికి మేనేజ్మెంట్ అందరికి పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళకి స్కూల్ బస్సులను ఎలా నిర్వహించాలి, ఫిట్నెస్ చేసుకోవాలి, ఇవన్నీ అవగాహన కల్పించాలి. డ్రైవర్లు ఎలా ఉండాలి, ఏజ్ లిమిట్ ఏంది, ఇవన్నీ ముందే అవగాహన చేయడం జరిగింది. లేకపోతే మనం బండి సీజ్ చేస్తామని అవగాహన చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తూనే ఉంటాం. బట్ స్టిల్ కొన్ని బస్సెస్ వచ్చినప్పుడల్లా మాత్రం మేము సివియర్గా వాటిని సీజ్ చేసేసి, ఈరోజు మనం ఇందాక అన్నట్టుగా ఇద్దరు 60 years ఏజ్ లిమిట్ ఎక్కువ వాళ్ళు వచ్చారు. సో ఇట్స్ వెరీ డేంజరస్. సో వాళ్ళకి మేము యాజమాన్యాన్ని పిలిచినాం ఈరోజు రావాల్సి ఉంది వాళ్ళు. అంటే ఇప్పుడు ఏమైనా బస్సెస్ ఫిట్నెస్ సరిగా లేకపోతే వాళ్ళపైన కేసు స్కూల్ యాజమాన్యం పైన ఉంటుందా, డ్రైవర్ పైన ఉంటుందా? స్కూల్ యాజమాన్యం మీద ఉంటుంది. ఎందుకంటే స్కూల్ యాజమాన్యం రెస్పాన్సిబుల్ కదా, స్కూల్ యాజమాన్యం మీదనే ఏదైనా యాక్షన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ప్రతి సంవత్సరం ఫిట్నెస్ చెక్ చేస్తూ ఉంటారు, కానీ 2 నెలలు గ్యాప్ వచ్చింది. ప్రధానంగా ఒకవైపు స్కూల్ యాజమాన్యం ప్రతి సంవత్సరం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇటు 60 ఏళ్ళ పైబడిన వారిని డ్రైవర్లుగా పెడుతున్నారు. దీని నిర్లక్ష్యంగా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అందులో భాగంగా మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఖైరతాబాద్ జోన్లో 400 పైగా బస్సులకు ఫిట్నెస్ చెక్ చేశాము. వచ్చిన 60 ఏళ్ళకు పైగా ఒకవైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు, వీటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన డ్రైవర్ ఆర్సీ కావచ్చు, వీటినన్నీ చెక్ చేసి అవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే మేము వాటినన్నిటికి కూడా పర్మిషన్ ఇస్తున్నాం. లేకపోతే వెంటనే సీజ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇటు తల్లిదండ్రులు కూడా దీనిపైన ఆలోచించాలి. డ్రైవర్ యొక్క కండిషన్ కూడా చూసి తమ పిల్లల్ని స్కూల్ బస్సులో పంపించాలంటూ కూడా ఒకవైపు ఆర్టీవీ ఆఫీసర్లు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప, ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.